నమస్తే పొలిటికల్ వాయిస్కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో మరొక్కసారి బాగా వేసే అవకాశం ఉన్నదా? ఎందుకు చంద్రబాబు నాయుడు ప్రతి శని ఆదివారాలు నేను తెలంగాణకు వస్తాను, హైదరాబాద్కు వస్తానని ఒకసారి ప్రకటన, మరొకసారి ప్రతి 15 రోజులకు ఒకసారి నేను తెలంగాణ పైన దృష్టి పెడతా, ఇక్కడ కూడా పార్టీకి పునర్వైభవాన్ని తీసుకొస్తా అనేటువంటి ఒక మాట మాట్లాడుతున్నారు. ఎందుకు? తెలుగుదేశం పార్టీ హిస్టరీలో మరొకసారి తెలంగాణలో ఆ పార్టీ అధికారం చేపట్టేటువంటి అవకాశం ఉన్నదా? చరిత్ర ఏం చెప్తున్నది? మిగిలిన రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఎట్లా ఈ విడిపోయినటువంటి రాష్ట్రాల్లో ఏమైనా అధికారాన్ని చేపట్టారా? ఇట్లా అనేకమైనటువంటి అంశాలను పరిశీలిస్తే ముఖ్యంగా 94లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నది. ముందస్తుగా ఎన్నికలకు వెళ్ళారు. 2004లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళింది తెలుగుదేశము. అప్పటి ఎన్డీఏ సర్కారు 94లో గెలిచింది, 99లో గెలిచింది. 2004లో ఓడిపోయిన తర్వాత 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా విడిపోయిన తర్వాత 2014లో ఆంధ్రాలో తెలుగుదేశము, బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకున్నది. తెలంగాణలో కూడా బీజేపీ, తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నది. జనసేన అక్కడ ఇక్కడ పోటీ చేయలేదు. ఇక్కడ పోటీ చేస్తే వాళ్ళకు వచ్చినటువంటి స్థానాలు 15 మాత్రమే. 5 భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో, 15 తెలుగుదేశం పార్టీకి. 72 స్థానాలకు పోటీ చేస్తే 15 స్థానాలు మాత్రమే గెలిచింది. అంటే అంతకు ముందు 10 ఏళ్ల పాటు తెలంగాణలో అధికారంలో లేదు, ఆంధ్రప్రదేశ్లో అధికారంలో లేదు. కానీ తెలుగుదేశం పార్టీని ఆంధ్రాకు సంబంధించినటువంటి పార్టీగా గుర్తించిన తర్వాత, ఆ ప్రజలు ఓన్ చేసుకున్న తర్వాత ఇది ఆంధ్ర పార్టీ మాత్రమే అనేటువంటిది ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోయింది. ఇక 2001 నుంచి 2014 దాకా టీఆర్ఎస్ పార్టీ పుట్టిన తర్వాత టీఆర్ఎస్లో ఉన్నటువంటి శ్రేణులంతా కూడా, లేకపోతే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తున్నటువంటి రోజుల్లో పొత్తు పెట్టుకున్న బీజేపీతో సహా అందరూ కూడా తెలుగుదేశం పార్టీ 2 కన్నుల సిద్ధాంతం అనేటువంటి అంశంలో కానీ, తెలంగాణపై దాటవేత వైఖరి విషయంలో కానీ, తెలంగాణ విషయంలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి అనేకమైనటువంటి పొరపాట్ల విషయంలో కానీ, తెలుగుదేశము తెలంగాణకు వ్యతిరేకమైనటువంటి, తెలంగాణకు సంబంధం లేదు, అది ఆంధ్ర పార్టీ అనేటువంటి ముద్ర పడ్డ తర్వాత తెలంగాణలో, దేశంలో రాష్ట్రాలు విడిపోయిన తర్వాత, ముఖ్యంగా 2000 సంవత్సరంలో తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అట్లనే తెలుగుదేశం పార్టీ కలిసి అధికారంలో ఉన్న సందర్భంలో బీజేపీ మాట ఇచ్చి తెలుగుదేశం ఒత్తిడి మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో అప్పుడు 3 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఉత్తరాఖండ్, అట్లనే బీహార్ నుంచి జార్ఖండ్, అట్లనే మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్. ఈ రాష్ట్రాల్లో విడిపోయిన తర్వాత ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి బీఎస్పీ ఉత్తరాఖండ్కు వెళ్ళలేకపోయింది. మిగిలినటువంటి అక్కడ ఉన్నటువంటి స్థానిక రాజకీయ పరిస్థితుల్లో ఉన్నటువంటి స్థానికమైనటువంటి ప్రాంతీయ పార్టీలు ఉత్తరాంచల్, అప్పటి ఉత్తరాంచల్ తర్వాత ఉత్తరాఖండ్గా పేరు మారింది. ఉత్తరాఖండ్లో యూపీలో ఉన్నటువంటి సమాజ్వాదీ పార్టీ కానీ, బీఎస్పీ కానీ, ఆప్నాదల్ కానీ అట్లాంటి చిన్న ప్రాంతీయ పార్టీలు ఉత్తరాఖండ్లో ప్రభావం చూపలేకపోయినాయి. జార్ఖండ్ విషయంలో కూడా బీహార్ నుంచి విడిపోయిన తర్వాత ఆర్ఎల్డీ కానీ, జేడీయూ కానీ జార్ఖండ్లో ప్రభావం చూపలేకపోయినాయి. అడపాదడపా 4 ఓట్లు వస్తున్నాయి, 1-2 సీట్లు వస్తున్నాయి. కానీ అక్కడ ఈ బీహార్లో రాజ్యమేలి, బీహార్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు జార్ఖండ్లోకి అవి నాన్ లోకల్ పార్టీగా మారిపోయినాయి. మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి బీఎస్పీ కూడా ఛత్తీస్గఢ్లోకి వెళ్ళలేకపోయింది. అక్కడ స్థానికంగా ఉండేటువంటి ప్రాంతీయ పార్టీలు లేవు మధ్యప్రదేశ్లో, కాబట్టి ఛత్తీస్గఢ్లోనూ అటు మధ్యప్రదేశ్లోనూ బీజేపీ కాంగ్రెస్ల మధ్యనే పోటాపోటీగా ఉంది. ఇంకా ముందుకెళ్తే హర్యానాకు సంబంధించినటువంటి అంశంలో కానీ, ఆ తర్వాత పంజాబ్లో ఉన్నటువంటి పార్టీలు కానీ, మహారాష్ట్ర నుంచి విడిపోయినటువంటి గుజరాత్లో కానీ, లేకపోతే పంజాబ్లో కానీ ఎక్కడ కూడా ప్రాంతీయ పార్టీలు కేవలం బీఎస్పీయో, ఎన్సీపీయో అక్కడక్కడ కొన్ని సీట్లను మాత్రమే గెలిచింది. కానీ ఏ ప్రాంతీయ పార్టీ కూడా 2 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చినటువంటి సందర్భాలు చాలా తక్కువ. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలోనూ, అటు పంజాబ్లోనూ ఇటీవలి కాలంలో మాత్రమే వచ్చింది. కానీ ఏ ప్రాంతీయ పార్టీ కూడా 2 రాష్ట్రాల్లో అధికారం, ఇక్కడ ఎన్సీపీ కానీ, శివసేన కానీ, లేకపోతే తమిళనాడులో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కానీ,
లేకపోతే కర్ణాటకలో ఉన్నటువంటి జేడీఎస్ కానీ, అంతకు ముందున్నటువంటి జనతాదళ్ అనేటువంటిది జాతీయ పార్టీగా జనతాదళ్గా ఉంది. ఆ తర్వాత ముక్కలైనటువంటి జనతాదళ్ కూడా జేడీఎస్, జేడీయూ లేకపోతే బిజు జనతాదళ్గా ముక్కలుగా విడిపోయి ఆయా రాష్ట్రాల్లో ప్రభావం చూపింది. కానీ ఇక్కడున్నటువంటి జనతాదళ్, ఆర్ఎన్ఎల్డీ లేకపోతే మిగిలినటువంటి పార్టీలు ఇంకొక రాష్ట్రంలో ప్రభావం చూపలేకపోయింది. కానీ తెలంగాణలో మాత్రం తెలుగుదేశం పార్టీకి పట్టుందని, బీసీలలో పట్టుందని, తెలుగుదేశంకు పూర్వ వైభవం తెస్తామని 2014లో కేవలం 15 స్థానాలు మాత్రమే గెలిచి పొత్తులో ఉన్నటువంటి బీజేపీ 5 స్థానాలకే పరిమితం అయిపోతే 2018లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని కేవలం 2 స్థానాలకే పరిమితం అయిపోయింది. 2016లో కానీ ఆ తర్వాత 2020లో జరిగినటువంటి జిహెచ్ఎంసీ హైదరాబాద్కు దగ్గరగా ఉన్నటువంటి, హైదరాబాద్లో ఎక్కువగా ప్రభావం ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా లేదా హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీ ప్రభావం ఉంటుందంటారు కదా, అది కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పూర్తిగా చితికిలబడిపోయింది. తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల తర్వాత గెలిచినటువంటి ఎమ్మెల్యేల్లో దాదాపుగా అందరూ టీఆర్ఎస్కో, కాంగ్రెస్కో, బీజేపీకో వెళ్ళిపోయినటువంటి వాళ్ళే, ఎవరూ మిగలలేరు. ఆ పార్టీ 2014లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించబడినటువంటి ఆర్ కృష్ణయ్య కూడా ఎల్బీ నగర్లో గెలిచిన తర్వాత ఆ పార్టీలో ఉండలేదు, ఆ పార్టీ నిలబెట్టలేదు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీని ప్రకటించి తెలుగుదేశం పార్టీ తెలంగాణలోనే ఉంటుందనేటువంటి ఒక భ్రమను కల్పించేటువంటి ప్రయత్నం చేసి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి ఏకంగా ముఖ్యమంత్రి అభ్యర్థి పక్కకు పోయాడు. ఎల్ రమణ లాంటి అధ్యక్షుడు వెళ్ళిపోయాడు. రేవంత్ రెడ్డి లాంటి ప్రెసిడెంట్ కాంగ్రెస్లో వెళ్ళిపోయారు. ఎర్రబెల్లి దయాకర్ లాంటి ఫ్లోర్ లీడరు పార్టీ వీడి టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు. ముఖ్యమైనటువంటి నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు అందరూ వెళ్ళిపోయారు. అడపాదడప అక్కడ ఇక్కడ ఏదో జెండా కనబడ్డంత మాత్రాన తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఏదో వైభవం సాధిస్తాదనేటువంటిది మాత్రం కేవలం భ్రమ మాత్రమే. అయితే ఈ మాట వెనకాల మరి ఇదే చంద్రబాబు నాయుడు 2019లో ఓడిపోయిన తర్వాత 2024లో ఎన్నికల వరకు 5 సంవత్సరాల్లో ఏ ఒక్కరోజు కూడా తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయాలు ఎప్పుడూ చేయలేదు. వైఎస్ఆర్సీపీ 2014లో పోటీ చేసింది, 2-3 అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంట్ స్థానం గెలిచిన తర్వాత ఆ తర్వాత ఈ రాష్ట్రానికి సంబంధం లేదని వెళ్ళిపోయింది. జనసేన కూడా 2023లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని అసలు ప్రభావం చూపలేకపోయింది. తెలుగుదేశం పార్టీ జిహెచ్ఎంసీ లిమిట్స్లో చాలా బలమైనటువంటి క్యాడర్ ఉన్నటువంటి పార్టీ అనుకున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవలేకపోయింది. తెలుగుదేశం ఎక్కడ సర్వైవ్ అవుతుంది? కొన్ని ఖమ్మంలో అంతకుముందు 2018లో గెలిచినటువంటి 2 స్థానాల్లో కూడా తిరిగి తెలుగుదేశం పార్టీ పుంజుకునేటువంటి అవకాశాలే లేవు. ఇంకా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఏ విధంగా ఒక ఎమ్మెల్యే స్థానానైనా గెలవగలుగుతుందా సొంతంగా వెళ్ళి? ఇప్పుడు దీని వెనుక ఏం రాజకీయం ఉంది? తెలంగాణలో భారతీయ జనతా పార్టీని దెబ్బకొట్టేటువంటి ప్రయత్నమా, లేదంటే తెలంగాణలో ఉన్నటువంటి తమ ఆస్తులను, తమ వాళ్లకు సంబంధించినటువంటి ఆస్తులను, లేదంటే దొంగ ఆస్తులను, ఇట్లాంటి వాటిని తమ వాళ్ళైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేత కాపాడుకునేటువంటి ప్రయత్నం కోసం తెలుగుదేశం అనేటువంటి ఒక ప్రయోగాన్ని తెలంగాణలో ప్రయోగిస్తున్నారా? ఈ అంశాలన్నీ కూడా చూడాలి. కానీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అనేటువంటిది 1994లో అధికారంలోకి వచ్చి 2004లో అధికారం కోల్పోయిన తర్వాత 2024 అంటే గత 20 సంవత్సరాలుగా ఒక తరమంతా మారిపోయేంత వరకు తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొత్త క్యాడర్ లేనేలేదు. అంటే గత 20 సంవత్సరాల క్రితము పుట్టినటువంటి వ్యక్తికి కొత్తగా వచ్చినటువంటి ఓటాకు వచ్చినటువంటి వాళ్ళకి అసలు తెలుగుదేశం పార్టీ ఉందనేటువంటి విషయం కూడా అర్థం కానటువంటిది. అంటే 20 సంవత్సరాలు తెలంగాణలో ఎటువంటి అధికారం లేనటువంటి పార్టీ ఇప్పుడు కొత్తగా ఎట్లా రివైవ్ అవుతుంది? 2024 తర్వాత ఇప్పుడు వచ్చేటువంటి ఎన్నికలు 28లోనే 29, అంటే గత 25 సంవత్సరాలుగా తెలంగాణలో అధికారంలో లేనటువంటి పార్టీ వచ్చే ఎన్నికల నాటికి పుంజుకుంటుందని, పునర్వైభవం సాధిస్తుందని గొప్పలు చెప్పుకునేటువంటి అవసరం ఎందుకు వచ్చింది? దాని వెనుక ఉన్నటువంటి రాజకీయం ఏమిటి, తెర వెనుక జరుగుతున్నటువంటి తతంగం ఏమిటి అనేటువంటి అంశం పైన తెలంగాణ ప్రజలు కూడా కావాలని ఇక్కడ వాళ్ళకు సంబంధించినటువంటి మీడియా తెలంగాణలో ఉంది కాబట్టి ఇప్పటికీ మీడియాలో కానీ వ్యాపారంలో కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి మద్దతు తెలిపేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి తిరిగి మేము ఏదైనా సాధించగలుగుతామనేటువంటి భ్రమల్లో పార్టీ ఉందా? కానీ ఆ విషయం స్పష్టంగా చంద్రబాబు నాయుడుకు తెలియదా? తెలుగుదేశం పార్టీకి తెలియదా? తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పుంజుకోదని లేదా? ఇంకొక కీలకమైనటువంటి అంశము, రేపొద్దున కాంగ్రెస్లో గనక అంతర్గతమైనటువంటి
పోరాటం వచ్చి అంతర్గతమైనటువంటి విభేదాలు వచ్చి రేపొద్దున రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోతే ఆ పదవి పోయిన తర్వాత ఒకవేళ పోవాలని కోరుకోవడం లేదు, కానీ ముఖ్యమంత్రి పదవి కనుక కాంగ్రెస్లో ఉన్నటువంటి అంతర్యుద్ధాలు, కాంగ్రెస్లో ఉన్నటువంటి అంతర్గత విభేదాల వల్ల ఆయన ముఖ్యమంత్రి పదవి పోతే వెంటనే ఆయన కాంగ్రెస్ నుంచి కూడా బయటికి వచ్చి తెలుగుదేశం పార్టీని పునఃస్థాపించి తద్వారా మళ్ళీ కొంతమందిని కాంగ్రెస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ టీఆర్ఎస్లో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలంతా లాగి మరొక్కసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏమైనా తెర వెనుక తతంగం జరుగుతుందా అనేటువంటి చర్చ కూడా, ఇది చాలా దూరం వెళ్ళేటువంటి చర్చ, అంత అవకాశం ఉందా లేదా అనేటువంటిది, కానీ ముందస్తు ప్రణాళిక దానికోసం ఏమైనా రచింపబడుతుందా అనేటువంటి ఆలోచన మాత్రం ఒక్కసారి చేయాల్సి ఉంటుంది. ఏ తర్వాత ఇంత జరుపుకున్న తర్వాత, ఇంత చెప్పుకున్న తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ సొంతంగా పోటీ చేస్తే ఒక్క స్థానాన్ని కూడా గెలవలేదు. ఇక పొత్తులో భాగంగా పోటీ చేస్తే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే 2018లో కాంగ్రెస్ పార్టీ సర్వనాశనమై భూస్థాపితమైపోయింది. 2014లో పొత్తు పెట్టుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ భూస్థాపితం కావడానికి తెలుగుదేశం పార్టీయే కారణం. మరి ఇప్పుడు ఆ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఏ విధంగా రాజ్యం వెళ్తుంది? చంద్రబాబు నాయుడు ఆంధ్రాలో పరిపాలన వదిలేసి గాలికి వదిలి తెలంగాణలో తిరగాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందనేటువంటి ఇప్పుడు ప్రజల ముందున్నటువంటి ప్రశ్నలు.